హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్బు సిస్టమ్ లో స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఏమీ లేదు, నేను చేస్తున్న పని మీ అందరికీ చూపించాలి, ఒకసారి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను కొంచెం మనసుకి అనిపించింది. అందు గురించి మీకు ఈ రోజు నేను చేస్తున్న పని డైలీ కూలీగా వెళ్ళి చేస్తున్న పని మీ అందరికి చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని కూడా ప్లీజ్ ఇప్పుడు వరకు ఎలాగైతే నన్ను సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చాలా హ్యాపీ న్యూస్ ఏంటంటే కనుక మన సబ్స్క్రైబర్ లో ఒక తమ్ముడు ఈ బెట్టింగ్ అడిక్షన్ నుంచి బయటకు వచ్చేసాడు. 75,000 శాలరీతో బెంగళూరులో జాయిన్ అవుతున్నాడు జాబ్కి వెళ్ళడానికి. చాలా చాలా సంతోషంగా ఉంది. షేర్ చేసుకున్నాడు, నాతో ఫోన్ చేసి ఉదయమే షేర్ చేసుకున్నాను, ఇలా జాబ్ లో జాయిన్ అవుతున్నాను, అంతా కూడా ఈ బెట్టింగ్ అడిక్షన్ బయటకు రావడానికి కారణం నువ్వే అన్న అని చెప్పేసి నేను అంటున్నాడు. కానీ నేను ఒకటి చెప్తున్నాను తమ్ముళ్ళు, నేను చెప్తామో ఎవరు చెప్తామో ఏమీ కాదు, మీలో ముందు మైండ్ లో ఈ బెట్టింగ్ అడిక్షన్ బయటకు రావాలని చెప్పి మీ మైండ్ లో మీరు ముందు అనుకుని దీని బయటికి బయటకు రావాలి తప్ప ఎవరు ఏది చెప్తాను కాదు. కానీ ఆ తమ్ముడు నన్ను చాలా అన్న నీ వల్ల అని చెప్పేసి నీ మాటల వల్ల నీ వీడియోల వల్ల నేను మారానన్నా అని చాలా సంతోషపడుతున్నాడు. కంపల్సరీ ఏదో టైంలో ఏదో రోజు కలుస్తానన్నా నేను అన్నాడు. చాలా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఆ తమ్ముడికి ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. అందరూ కూడా ఇలాగ బెట్టింగ్ అడిక్షన్ బయటకు రావాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఇదిగో రాడ్లు ఉంటాయి కదా, ఇటు రాడ్లను తీసుకొచ్చి మనం ఏంటంటే మనం చేసిన పని ఏంటంటే మెయిన్ ఏంటంటే బెంచీలు తయారు చేయడం అనమాట. బెంచీలు ఇది ఒక కాలేజీ అనమాట, మనం ఇక్కడ చేస్తుంది ఇది ఒక కాలేజీ. అయితే ఈ కాలేజీలో మనకి ఇక్కడ బెంచీలు తయారు చేయమని ఒక ఆర్డర్ చేశారు. అంటే నేనేమి పెద్ద మేస్త్రిని కాదు, నేను ఒకళ్ళ దగ్గర చేస్తున్నాను. అయితే నేను చేస్తున్న పని మీకు తెలియాలని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను అనమాట. మనం కూడా కొత్త ఇదంతాను, కానీ మీకు కొంచెం చూపించాలి అని చెప్పేసి ఎందుకు అనిపించింది. మీతో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పండి. మీతో సంతోషమైన దుఃఖమైన మీతో పంచుకోవాలి కాబట్టి ఏంటంటే మీకు ఒకసారి తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. బోర్ కొట్టినా కొంచెం లాస్ట్ వరకు చూడండి. కొంచెం ఇన్ఫర్మేషన్ కనిపిస్తే కనుక, మీకు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తే కనుక లైక్ చేయండి. ఓకేనా తమ్ముళ్ళు? అయితే ఇదనమాట విషయం. ఏంటంటే ఇది ఇలాగ రాడ్లు ఇలా తెచ్చుకోవాలి, తెచ్చిన తర్వాత కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసాం కదా, ఇలా కట్ చేసి ముక్కలన్నీ కూడా కట్ చేసి దానికి హోల్స్ వేయాలి. తర్వాత హోల్స్ ఎందుకు అన్నది నేను చెప్తాను. ఈ మిషన్ మీకు తెలియదేమో, మీకు తెలుసు కదా హోల్స్ పెట్టేది ఇది. అయితే ఈ రాడ్లు తీసుకొచ్చి కట్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజుకి ఆ సైజు కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక ఫ్రేమ్ తయారు చేయాలన్నమాట. ఒక ఫ్రేమ్ ఇది ఇలా చూసారు కదా, ఒక ఫ్రేమ్ అనమాట. దీన్ని ఒక ఫ్రేమ్ లాగా ఉంటది, ఇలాగా ఫ్రేమ్ అనమాట. ఇది ఒక ఫ్రేమ్. ఇటువంటిదే సేమ్ ఇంకా చాలా తయారు చేసి ఉన్నాయి, ఇంకోండి చాలా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ. ఇలాగే ఏంటంటే సేమ్ ఇలాగే ఇలాగే ఇంకా ఇంకోటి కూడా తయారు చేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఇలా రెండు పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత దానికి మళ్ళీ ఇంకో రాడ్లు తీసుకొచ్చి చూడండి, క్లారిటీగా ఉందో లేదో నేను తెలియకపోతే చూపించాను లేదో, కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వండి. ఇవి చూసారు డిమో, ఇది డిమో అనమాట. ఇది డిమో ఇలాగా చూడండి ఇగో ఇది డిమో బెంచి అనమాట ఇది. ఓకేనా? ఇది ఇటు పక్క ఒకటి ఇందాక చూపించాను కదా, ఇటు పక్క ఒకటి ఉంది కదా, అటుపక్క ఒకటి అటుపక్క ఒకటి అలా చేసి ఇది డెస్క్ తెలుసు కదా, స్కూళ్ళలోని కానీ కాలేజీల్లో చాలా మంది మీకు తెలిసే ఉంటది. కానీ దీని తయారీ ఎలాగన్నది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా డిమోలా ఇలా తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత మనం వెల్డింగ్ చేసేసిన తర్వాత ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం చెక్క ఒకటి రప్పిస్తారు ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత. ఆ చెక్కని మనం ఇగో ఇక్కడ ఇక్కడ ఒకటి ఇలా కూర్చోవడానికి, ఇక్కడ ఒకటి, ఇక్కడ డెస్క్ తెలుస్తుంది కదా మీకు, అదొకటి. అంటే ఇలా ఆ చెక్కను మనం సెట్ చేయాలన్నమాట. అంటే మీకు ఇంత హోల్స్ ఎందుకు అని చెప్తేనే అన్నాను కదా, హోల్స్ ఏంటంటే ఇది ఇక్కడ ఈ హోల్స్ పెట్టింది ఇదనమాట. అక్కడ హోల్ ఇక్కడ హోల్ అంటే చెక్క పెడతాం కదా, ఆ చెక్కకి ఇటు పక్క నుంచి హోల్స్ వేసేస్తాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎలాగంటే ఇప్పుడు ఇది అయ్యేది ఇదిగో చూడండి, ఈ బెంచీలు ఉన్నాయి కదా, ఇది ఇలా తయారవుతుంది అనమాట. చూసారా, ఇది ఫ్రేము, ఇది అంతా ఫ్రేము ఎలాగో వేసామో, ఇదిగో ఫ్రేమ్, ఇది డెమో ఫ్రేము. సేమ్ ఇలా తయారు చేసిన తర్వాత చెక్క అటు ఇటు చూసారా, చెక్క అది డెస్క్ కూర్చోవడానికి ఇలాగనమాట. ఇలా ఇలా బెంచీలు ఇలా అన్నీ కూడా బెంచీలు తయారు చేసినవి మేము. ఇది ఒక కాలేజీ అనమాట, ఈ కాలేజీలో తయారు చేస్తున్నాము. అదేనమాట నేను డైలీ వచ్చే పని. ఇది ఒక దగ్గర ఒక నెల రోజుల్లోనూ ఉంటుంది. ఇక్కడ దగ్గర ఒక 300 బెంచీలు తయారు చేయాలన్నారు. మనకేదో ఈ నెల రోజులు కొంచెం మనకి తిండికి
ఎక్కడికి లోటు లేకుండా ఏదో అలాగా మనకి కలిసి వచ్చింది. డైలీ పని ఒకటి దొరికింది ఈ నెల రోజులు, ఎక్కడా వెతుక్కోకుండా ఏ పని ఏంటి అని. ఇదేంటంటే రాడ్ కట్ చేస్తున్నప్పుడు కటింగ్ వీల్ ఉంటుంది కదా, వీల్ స్లిప్ అయిపోయి కట్ అయిపోయింది. ఇలా చాలా బ్లడ్ పోయింది. అయితే మనకు తెలియదు కదా, కొత్త కదా. ఇంకా ఇదేంటంటే వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ వెలుతురు చూడకూడదంట. మనకు తెలియక తెగ చూసేసాం. చూసిన తర్వాత రాత్రి అంతా నరకం, తెల్లారికి ఇగో కళ్ళు ఇలా అయిపోయినాయి ఎర్రగా. అంటే ఇదంతా ఎందుకు చూపించానంటే ఏదో నేను కష్టపడిపోతున్నాను మీ అందరికి తెలియాలని కాదు. ఏంటంటే కష్టపడితేనే ఏదైనా సరే ఉంటుంది. ఈజీగా వచ్చిన మనీ ఈజీగానే పోతుంది. కష్టపడింది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా ముఖ్యం నాకు. ప్లీజ్ మరీ అడుగుతున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.